పదార్థాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారు అన్న జరుగుతున్న ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిన సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న మూడో రోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండమరలోతో పాటు ల్యాబ్లో సిట్ టీం తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకుల నిల్వ చేసే గోధుమలను పరిశీలించింది. ఇక గోడౌన్లలో నిల్వ ఉంచిన ముడి సరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకును ఎలా భద్రపరుస్తారు, వాటికి సంబంధించి రికార్డులు ఎలా మెయింటైన్ చేస్తారనే అంశాలపై సిట్ ఆరా తీసింది. సుమారు 7 గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మిషన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు అని టెక్నికల్ టీంను అడిగి తెలుసుకున్నారు. అలాగే లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి శాంపిల్స్ని ఎలా టెస్ట్ చేస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. తిరుమలకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ని కూడా సిట్ సేకరించింది. టెస్ట్ల రిపోర్టులు రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, టెస్ట్ రిపోర్టును ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా రికార్డ్ చేస్తారనే అంశాలను సిట్ పరిశీలించింది. ఇక ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు, ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు, లడ్డు తయారీ ఎలా ఉంటుంది, తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టి పెట్టనుంది. లడ్డూ పోర్టులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి లడ్డూ తయారీ నుంచి విక్రయాల వరకు ఉండే ప్రాసెస్ను ఇవాళ పరిశీలిస్తారు. కాగా నిన్న సుప్రీంకోర్టులో లడ్డూ వ్యవహారంపై విచారణ సాగా లడ్డూకు వాడిన నెయ్యి రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన అంశం న్యాయస్థానం ఇరువైపుల వాదనలు రికార్డు చేసిన తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో వైసీపీ నేతలు అధికార పక్షంపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. హైడ్రా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, మొత్తంగా తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ జరుగుతోందో సిట్ ద్వారా వాళ్ళు అంటే ప్రత్యక్షంగా వచ్చి మొత్తం అసలు లడ్డూ తయారీ కేంద్రాన్ని కావచ్చు, ఆ పిండి మరను కావచ్చు, లడ్డూ ప్రాసెసింగ్ యూనిట్స్ని కావచ్చు, అక్కడి నుంచి ఆ కౌంటర్లకు వెళ్ళే ప్రక్రియను కావచ్చు, మొత్తం ప్రక్రియను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు నెయ్యి ఎలా సరఫరా అవుతుంది, ఎలా దాన్ని నిల్వ ఉంచుతున్నారు, దీనికి సంబంధించిన ప్రామాణికాలు ఏంటని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి సుధీర్? ఇప్పటికీ చూసుకుంటే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వస్తుందన్నటువంటి వ్యవహారం దేశ ప్రపంచ నలుమూలు కూడా ఇది పూర్తిగా ఒక చర్చనీయాంశంగా కొనసాగింది. దీని నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం ఇప్పటికే 4 రోజులు చేరుకుని అయితే మొదట
ఆ, తిరుపతి నుంచి నేరుగా తిరుమలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే నెయ్యి నిల్వ ఉంచుతారో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. అనంతరం అక్కడ నుంచి నేరుగా పైన ఉన్నటువంటి ల్యాబ్ కూడా వెళ్ళారు. ల్యాబ్ లో పరీక్షించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, పాత రిపోర్ట్లు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే నెయ్యి నిల్వ ఉంచేటువంటి అధికారిని కూడా పర్సనల్ గా విచారణ కొనసాగించారు. ఇక టీజీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావును కూడా వాళ్ళు విచారణలో భాగంగా, ఎందుకంటే గతంలో ఈ యొక్క వెజిటేబుల్స్ సంబంధించినటువంటి నూనె వాడారనడము, దాని తర్వాత ఈ యొక్క మాంసాలు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు నెయ్యిలో మిక్స్ చేయడం అనేటువంటి రెండు రకాల వాదనలు ఇచ్చారు. కాబట్టి దానిపైన వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. అంటే మొదటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెక్స్ట్ ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే సప్లై చేస్తున్నారో ఢిల్లీలో ఈ యొక్క ప్రదేశానికి చేరుకుని ఆ యొక్క సంస్థ యజమానిని, అలాగే సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, మేనేజర్ని ప్రతి ఒక్కరిని కూడా విచారించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ నెయ్యి తయారు చేసేటువంటి ఈ యొక్క పరికరాలు కావచ్చు, వాళ్ళు అక్కడ నిల్వ ఉంచినటువంటి నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో టెస్టింగ్ చేసి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. అయితే దీనికి కాల పరిమితి లేకుండా అంటే మొదట్లో 3 రోజుల్లో ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం కోరినప్పటికీ ఇక్కడ విచారణ ఇప్పటికే తిరుపతి ప్రదేశం, తిరుమల ప్రదేశాల్లో విచారణలో భాగంగా ఇప్పటికే 4 రోజులు అయింది. దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలనే నేపథ్యంలో మరింత గడువు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఎవరైతే జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో గత ప్రభుత్వంలో వీళ్ళ పరిధిలో ఈ యొక్క పని జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ దశలో ఉన్నటువంటి వారినంతా కూడా త్వరలో నోటీసులు కూడా అందిస్తామని విచారణ పేరుతో మాట్లాడడం జరిగింది. అయితే అధికారులే కాకుండా అప్పుడు ఉన్నటువంటి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కావచ్చు, అలాగే ఆ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వీరందరూ కూడా నోటీసు జారీ చేసి విచారణ భాగంగా విచారణ చేపట్టేటువంటి దిశగా ఇటు చిత్తు బృందం పూర్తి స్థాయిలో ఈ యొక్క ముందుకు సాగుతోంది. మొత్తం మీద ఈ యొక్క ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ నివేదిక వచ్చినాక దీనిపైన ఒక స్పష్టత రానుంది. ఎస్, అంటే సుధీర్, మొత్తంగా ఈ తిరుమల లడ్డు తయారీ కేంద్రంలో కేవలం నెయ్యి మాత్రమే కాదు, ఇతర వస్తు సామాగ్రిని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాలకులు కావచ్చు, జీడిపప్పు కావచ్చు, తయారీ విధానం కావచ్చు, వీటన్నిటిని కూడా సిట్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రసాదం తయారీలో ఏ మాత్రమైన అవకతవకలు జరుగుతున్నాయా, నాణ్యత లోపిస్తుందా అనేటువంటి విచారణలో భాగంగా సిట్ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూడాలి సుధీర్ దీన్ని? అంటే కేవలం నెయ్యికి మాత్రమే సంబంధించి కాకుండా మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఈ యొక్క నెయ్యి ఇప్పటి వరకు ఒక వివాదంగా ఉండేది కేవలం స్వామివారి మహాభాగ్యమైనటువంటి ఈ యొక్క లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తున్నారు. అయితే ఇదే నెయ్యిని స్వామివారి కైంకర్యాలకి, స్వామివారికి చేసేటువంటి ప్రసాదాలలో ఏ దాంట్లో ఈ యొక్క నెయ్యి వాడతారో ప్రతి ఒక్క దాంట్లో ఇదే నెయ్యి ఉపయోగించి ఉంటారు. ఎందుకంటే సపరేట్ గా అది ఉండదు. ఇక్కడ వచ్చేటువంటి నెయ్యి ఏదైతే డిపోకి వస్తుందో ఇక్కడ నుంచి నేరుగా ల్యాబ్కు రావడం, ల్యాబ్ నుంచి పోర్టుకి వెళ్తుంది. పోర్టులో ఈ యొక్క ప్రసాదాలని రెడీ చేసిన తర్వాత మొదట స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందులో భాగంగా ఒక్క లడ్డు తీసుకుని మొత్తం మిశ్రమం చేసేటువంటి మిషన్ లో ఒక లడ్డు ముక్కని దాంట్లో వేసిన తర్వాత, ఎందుకంటే స్వామివారిని తాకి వచ్చినటువంటి లడ్డు అన్నిట్లో కలిసి మహాప్రసాదంగా ఉంటుందనేటువంటి నేపథ్యంలో మొదటి నుంచి ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే లడ్డులోనే కాకుండా మిగిలిన ప్రసాదాల్లో కూడా ఇవి మిక్స్ చేసి ఉంటారు అనేటువంటి వాదనలు వచ్చినప్పటికీ స్పష్టంగా దీనికైతే సపరేట్ నెయ్యి అనేది లేకుండా ఇదే నెయ్యి ఉపయోగిస్తున్నారని కూడా అక్కడ తెలియడం జరిగింది. అయితే ఇటువంటి విషయాలు తెలిసిన కేవలం అంటే ఈ యొక్క హిందూ ధార్మిక సంబంధించిన మాట అంతా కూడా ఇన్ని కోట్ల రూపాయల స్వామివారి నిధులు ఉన్నప్పటికీ భక్తులు సమర్పించినట్టు ఒక ల్యాబ్ మాత్రమే పైన పెట్టుకోకుండా పైన ఒక ఈ యొక్క నెయ్యి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కావచ్చు, ఈ యొక్క గోశాలలు కావచ్చు, కింద ఉన్నటువంటి గోశాలలు అంటే పెద్దది పైన పెట్టినట్టు, లేదంటే తిరుపతిలో ఉన్నటువంటి జాగాల్లో పెట్టి టీటీడీనే మెయింటైన్ చేసి పైకి తీసుకెళ్లాలి తప్ప దీన్ని టెండర్ల రూపంలో ఇవ్వడము, ధర ఎక్కువ ధర తక్కువ అని చూసుకునేటువంటి నాణ్యత వాళ్ళ ఇళ్లలో కార్యాలు కాదు కదా అనేటువంటి వాదనలు అయితే పూర్తిగా
వ్యతిరేకిస్తూ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించిన అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా దీనిపైన పూర్తి ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నలుమూలలో స్వామివారి పట్ల విశ్వాసం చూపుతున్నటువంటి ఇతర మతాల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు పెద్ద ఉద్యమం చేపట్టాల్సింది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సిట్టు ఇచ్చేటువంటి నివేదికను బట్టి రానున్న రోజుల్లో ఇది ఉద్యమంగా మారుతుందా లేదంటే శాంతియుతంగా స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం డిక్లరేషన్ ఫామ్ లో సైన్ పెట్టమంటే పెట్టకుండా తిరిగి వెళ్ళినందుకు మరింత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.